అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో వెలిసిన శ్రీ 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 మోతకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుండి 3 రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించనున్నారు. మొదటి రోజు అతి వైభవంగా భారీ ఊరేగింపుతో అమ్మవారి విగ్రహం, అమ్మవారి పాదాలు శతకం పట్టు వద్ద తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. ముందుగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఊరేగింపును ప్రారంభించారు. అమ్మవారి ఆలయం నుండి భారీ ఎత్తున భక్తుల కోలాహలంతో అమ్మవారి ఊరేగింపు నిర్వహించి అమ్మవారి విగ్రహాన్ని శతకం పట్టు వద్ద ప్రతిష్ఠించడం జరిగిందని ఆలయ కమిటీ తెలిపారు. 3 రోజుల పాటు అతి వైభవంగా నిర్వహించడానికి భక్తులు, ప్రజలు సహకరించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వ్యక్తిగత భద్రత పాటించాలని అన్నారు. అమ్మవారి జాతర మహోత్సవంలో ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు అంటే 11, 12, 13 తేదీల్లో జరగబోయేటువంటి మహోత్సవంలో ఈ రోజు పాదాలు అమ్మవారి విగ్రహం ఈ రోజు ఊరేగింపు ఈ రోజు సత్యం పట్టు వద్ద ప్రతిష్ఠించడం జరిగింది. రేపు అమ్మవారి పుట్టినరోజు కంటే రేపు కూడా ఏ రకంగా ఊరేగింపు ఉంటుంది. అలాగే మంగళవారం నాడు కూడా ఏ రకంగా ఊరేగింపు ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించడం కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పాదుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. శ్రీ 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 మోదకొండ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ రోజు ఉదయం 5 గంటలకు శతకం పట్టు నుండి ఆనవాయితీ ప్రకారం పసుపు కుంకుమ పట్టుకెళ్లి అమ్మవారి దగ్గర నిత్య పూజలు చేయించి గౌరవ శాసనసభ్యులు మంత్రి విశ్వేశ్వరరాజు గారు, అలాగే మన మాజీ ఎమ్మెల్యే డీశ్వర్ గారు, అలాగే ఇప్పుడు మన జేసీ గారు, పిఓ గారు అందరూ కూడా సమైక్యంతో ఈరోజు అక్కడి నుంచి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి శతకం పట్టు వద్ద ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే రోజు సాయంత్రం 3 గంటలకి అమ్మవారు పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా రేపు అయితే సోమవారం రోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు రేపు మరి కొంచెం ఊరేగింపు జరుగుతుంది. సారీతో ఊరేగింపు జరిగే కార్యక్రమం కూడా మా కమిటీ వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఎప్పుడు లేని విధంగా రోజుకి 5,000 మందికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మన అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అలాగే మరి వచ్చినటువంటి భక్తులు దయచేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వస్తారు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ చక్కగా దర్శించుకొని ఎవరి గ్రామాల్లో వారు వెళ్ళాలని, ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా అందరినీ కూడా సమన్వయంతో చేరికి ఈ యొక్క అమ్మవారి పండుగని విజయవంతం చేయాలని మీడియా ముఖంగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. మా గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర రాష్ట్ర గిరిజన జాతర ఈ రోజు 11వ తారీఖు నుంచి ఆదివారం నుంచి మొదలైంది. 12న రేపు అమ్మవారు యొక్క పుట్టినరోజు ఇంకా ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు మొట్టమొదటి రోజున అమ్మవారి గుడి నుంచి ఘటాలను శతకం పట్టు వరకు అంగరంగ వైభవంగా అధికారులతో, ఆలయ కమిటీ చైర్మన్ అందరితో, భక్తులతో అందరితో కూడా ప్రజలందరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ ఘటాలని నిలుపుకున్నాం. అలాగే రేపు అమ్మవారి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 13వ తారీఖున ఇక్కడ శతకం పట్టు నుంచి అమ్మవారి గుడికి ఘటాలని అనుపు కార్యక్రమం. ఈ 3 రోజుల జాతర లక్షలాది మంది ప్రజలు, భక్తులతో చేసుకుంటున్నాం. ఈ జాతర ఇంత ప్రాచుర్యం పొందడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పండుగను తెలంగాణలో ఉన్న సమ్మక్క సారక్క పండుగ ఎలాగో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర జాతరగా, గిరిజన జాతరగా 2014 నుంచి వారు నిర్ణయించడం, అప్పటి నుంచి దాదాపుగా ₹1 కోటి నిధులను కేటాయిస్తూ దానికి తోడు మా భక్తులంతా కూడా మరలా చందాలు వేసుకొని పండుగని అత్యంత వైభవంగా మేము నిర్వహించుకుంటున్నాం. ఈ పండుగకు వచ్చినటువంటి భక్తులకు అందరికీ, 4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పండుగ నిర్విఘ్నంగా అమ్మవారు మాకు జరిపిస్తున్నందుకు శ్రీ 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 మోదకొండ అమ్మవారికి మేమంతా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు.